వైఎస్ఆర్ కాంగ్రెస్ కోట్లాది మంది అభిమానులది. వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవంలో వైఎస్ జగన్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు. నా ధైర్యం మీరే, నా బలం మీరే. ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యం మన పార్టీ ప్రస్థానం అంటూ జగన్ గారు చేసినటువంటి స్పీచ్, అట్లాగే ఎక్స్లో పెట్టిన కామెంట్, ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. ముందుగా తిలక్ గారు చెప్పండి, ఆయన చెప్తున్న దాని ప్రకారం ధైర్యం కార్యకర్తలతో పాటు ఆయన ఇచ్చే ధైర్యం కానీ విలువలు విశ్వసనీయత ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ నడుస్తోందని ఆయన చెప్తున్నారు. మీరేమంటారు? నమస్కారం చేశారు. నమస్కారం. ఒక విషయం, రాష్ట్రంలో రాజకీయాల గురించి, రాజకీయ పార్టీల గురించి మనం ప్రస్తావించుకోవాలంటే, రాజకీయ పార్టీలో సభ్యత్వం తీసుకుంటే మీకు ఇన్సూరెన్స్ ఇస్తాం, లేదా మీకు పనులు చేసి పెడతాం, మీరు వెళ్ళి కూర్చుంటే ఆఫీసర్లు దండం పెట్టి మీకు పని చేయాలి, మీకు కాఫీ ఇచ్చి పని చేయాలి, ఇలాంటి మాటలన్నీ చెప్పిన తెలుగుదేశం పార్టీ నాయకులను ముందు పెట్టుకుని, లేదు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే దారిలో ఇన్సూరెన్స్ ఇస్తామని. ఇన్సూరెన్స్ కాదు, రాజకీయాలకు కార్యకర్తలు వచ్చినా నాయకులు వచ్చినా వాళ్ళు ఏదో ప్రజలకు సేవ చేయాలనో, లేదా ప్రజల ముందు తలెత్తుకుని ఇదిగో మేము మా హయాంలో చేసాం, మా పార్టీ చేసిందని చెప్పుకోవాలని అనుకుంటారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల తర్వాత తలెత్తుకుని రొమ్మిరుచుకుని చెబుతున్నారు, మా హయాంలో ఈ పనులు చేశామని. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు. కార్యకర్తలకి ఏమా ఇవ్వాల్సింది అది కానీ, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ వాళ్ళు తలెత్తుకుని రొమ్మిరుచుకుని ఇది మా పార్టీ, మేము చేసింది ఇది, ప్రజలకి మాది ప్రజాసేవ అని ధైర్యంగా చెప్పగలిగిన పరిస్థితిని క్రియేట్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రాజకీయ పార్టీ అంటే అలా నడపాలి తప్ప ఇన్సూరెన్సులు, ప్రీమియంలు లేదా బెనిఫిట్స్ ఇవి కాదండి. అందువల్ల చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇవాళ అధికారం పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక మేలు జరిగింది. అధికారం పోయిన తర్వాత ప్రజలు ఏం కోల్పోయారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది స్పష్టంగా అర్థమైంది అందరికీ. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందనేది స్పష్టంగా అర్థమైంది. అది నాకు 30 ఏళ్ళ అనుభవం ఉంది, 40 ఏళ్ళ అనుభవం ఉందని చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయగలిగారు, ఎందుకు ఫెయిల్ అయ్యారు, మరి ఆయన ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది కదా రాజకీయాల్లో కావాల్సింది. అందువలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అనేది చాలా స్పష్టంగా మనం చెప్పవచ్చు. రైట్. అప్పలరాజు గారు, మీరు కూడా లైన్లో ఉన్నారు కదా, మీరు చెప్పండి. మా ధైర్యం మీరే అంటూ వారు, అట్లాగే జగనే పార్టీకి ధైర్యంగా విలువలు విశ్వసనీయతగానే పార్టీ నడుపుతున్నాం అంటున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? కేసీఆర్ గారు గుడ్ మార్నింగ్ అండి. అలాగే తిలక్ గారికి గుడ్ మార్నింగ్. సాక్షి వ్యూయర్స్ అందరికీ కూడా శుభోదయం. నిన్న జరిగినటువంటి 16వ ఆవిర్భావ దినోత్సవం, కేసీఆర్ గారు మీకు నేను అబ్జర్వ్ చేసినటువంటి డిఫరెన్స్ నేను మీకు చెప్తాను. కేసీఆర్ గారు, గతంలో అప్పుల్లో ఉన్నాము, తర్వాత మళ్ళీ అధికారంలో ఉన్నాము, మళ్ళీ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాము. మేము అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తలను పిలవడానికి ఒక రకమైనటువంటి ఎక్కడో తెలియనటువంటి హెజిటేషన్ లా ఉండేది మాకు. అంతకుముందు అపోజిషన్ లో ఉన్నప్పుడు పిలిస్తే కొంతమంది వచ్చేవారు. బట్ ఈ రోజు ఇలా పిలిస్తే ఒక చిన్న కబురు పెడితే, ఒక చిన్న మెసేజ్ పెడితే పొరోమని వందల సంఖ్యలో కార్యకర్తలు రావటం అనే దాన్ని నేనైతే చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాను. నేను దీని అంతటికీ కారణం ఏంటంటే, జగన్ గారు చెప్పారు ఆవిర్భావ దినోత్సవం అంటే కార్యకర్తను ఉత్తేజపరచాలి అన్నటువంటిది కాదు, వాస్తవం ఇది. ఎందుకు ఇది వాస్తవం నేను అంటున్నానంటే, ఈ రోజు గ్రామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కానీ నాయకులకు కానీ గౌరవం ఉంది. ఎందుకు కార్యకర్తలు కానీ నాయకులు కానీ గౌరవం ఉందంటే, ఆ రకమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ మేము అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన అడ్మినిస్ట్రేషన్ చేయటం వల్ల ఈ రోజు మాకు గౌరవం పెరిగింది. ఆ రోజు సంగతి మేము చెప్పలేము, కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా గౌరవం పెరిగింది. ఈ రోజు ఒక చిన్న పెన్షన్ కావాలంటే, ఎనీ కైండ్ ఆఫ్ సిటిజన్ సర్వీస్, ఎలాంటి పౌర సేవ అయినా ఈ రోజు ఫ్రీగా జరగడంలా. ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంటి దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకుని తలదించుకొని మోకాళ్ళు వేసుకొని వాడిని వెండి బ్రతిమలాడుకొని వాడికి మాట చెప్తే నువ్వు ఏ పార్టీ, నువ్వు ఆ రోజు అలా తిరిగా, నువ్వు ఈ రోజు ఎలా తిరుగుతున్నావు, నీకు ఎందుకు చెయ్యాలి అని చెప్పి 1,00,000 క్వశ్చన్లు అడిగి అవమానపరిచి ఇగోల మీద దెబ్బ కొట్టేటటువంటి పరిస్థితులు ఈ రోజు ఉంటే,
ఇదే సిటిజన్ సర్వీస్ అందుకోవడానికి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి గొప్ప ఈ సెక్రటేరియట్ సిస్టమ్ అన్నటువంటిది పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అందరికీ సాచురేషన్ మోడ్ లో చేయాలన్నటువంటి ఆయన విధానం ఈ రోజు మాకు గౌరవం అనిపించింది. గ్రామాల్లో మేము ఈ రోజు నడుచుకొని వెళ్తా ఉంటే, బాబు నెక్స్ట్ మీరు వచ్చేస్తారు బాబు, ఏం పర్వాలేదని చెప్పి మాకు ధైర్యం చెప్పి భుజం తట్టి పంపించినటువంటి అక్క చెల్లెమ్మల్ని ఈ రోజు కొత్త మొహాలు చూస్తున్నాం. కాబట్టి కార్యకర్తల్లో ఖచ్చితమైనటువంటి పాజిటివ్ దృక్పథంతో ఈరోజు వెళ్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఒక్కటి గమనించుకోవాలండి, చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. ఇది 4వ ముఖ్యమంత్రి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కొత్తగా పెట్టినటువంటి పార్టీ. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తలకి అంత కసి, అంత పొగరు అంటే, ఈ దేశంలో ఒక 15-16 సంవత్సరాల పాటు వేరే జెండాని పట్టుకోకుండా, వేరే జెండా నీడలోకి వెళ్లకుండా, ఎవరితో కూడా పొత్తు పెట్టుకోకుండా, మనది ఇది మన జెండా, ఇది మన ఎజెండా, మనం ప్రజల కోసం పనిచేస్తున్నామని చెప్పి గర్వంగా చెప్పుకోగలిగేటటువంటి స్థితి ఈ దేశంలోనూ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఉంది తప్ప ఇంకో పార్టీకి లేదు. అసలు ఇంకొక పార్టీకి లేదు కేసీఆర్ గారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మాస్ లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయట పెడితే వేల మంది, లక్షల మంది ఆయన వెనక నడిచేటటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు మా నాయకుడు ఇది నా పార్టీ, నాది కాదు, ఈ పార్టీ మీది అని చెప్తా ఉంటే ప్రతి కార్యకర్త కూడా గర్వంగా దాన్ని రిసీవ్ చేసుకొని మళ్ళీ మన నాయకుడు ముఖ్యమంత్రి చేసుకోవాలి, తద్వారా మన ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆ కథనోత్సాహం నేనైతే ఖచ్చితంగా కనిపించిందని నేనైతే మేము ఒక చిన్న మీటింగ్ అనుకున్నాం నిన్న ఆవిర్భావ దినోత్సవం రోజు. మనందరం జెండా వందనం చేసి ఒక చిన్న మీటింగ్ పెట్టుకుందాము, మీరు అందరు రండి అంటే ఫ్లోమని వచ్చింది. అంటే అది ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప తెలియనటువంటి పాజిటివ్ వైబ్ అది కేసీఆర్ గారు. బాగా చెప్పారు. మరొక దానికి కూడా మీరు సమాధానం చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. ఫిషింగ్ హార్బర్ పోయింది, జువ్వెలు తిన్న ప్రైవేట్ పరం. 2014లో ప్రధాని మోడీ ప్రారంభించిన హార్బర్ను అందుబాటులోకి రానివ్వని చంద్రబాబు సర్కార్ అంటూ వార్త వచ్చింది. అదే టైంలో నెల్లూరు జిల్లాలో సాగర్ డిఫెన్స్ పరిశ్రమకు శంకుస్థాపన మత్స్యకారుల జీవన ప్రమాణాల మెరుగుకు ఈ దోహదపడుతుంది అంటూ లోకేష్ గారు చెప్తున్నారు. తీరం మరింత భద్రం అంటూ. మరోవైపు విశాఖలో 25,000 కోట్ల భూదోపిడీ జరిగిందని వివరాలతో సహా అమర్నాథ్ గారు చెప్తున్నారు. సో నిజంగానే జువ్వల తిన్న నేను కూడా చూశాను, చాలా అద్భుతంగా తయారు చేసినటువంటి ఫిషింగ్ హార్బర్. ఎందుకు దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నారు, అట్లాగే దానికి ఉన్న కారణాలు ఏంటి, దాని మీద కూడా సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. మీకు ఆ రంగంలో అనుభవం ఉంది కాబట్టి. మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇది కొద్దిగా ఇంపార్టెంట్ టాపిక్, ఒక 2 నిమిషాలు మీరు సమయం ఇవ్వాలి. మాట్లాడండి, పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు, అంటే అసలు ఎందుకు మనం ఫిషింగ్ హార్బర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది అన్నటువంటి దానికోసం మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఏ జిల్లా వెళ్ళినా సరే ఫిషర్మెన్ ఆయన దగ్గర రావడం, బాబు మాకు హార్బర్లు కట్టండి, లేకపోతే జెట్టీలు కట్టండి, ఇక్కడ అసలు వేట చేసుకునే పరిస్థితి లేదు, అసలు ఇక్కడ ఎక్కడ కూడా ఒక హార్బర్ లేదు అని చెప్పినటువంటి సందర్భం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆలోచన చేసి, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక హార్బర్ ఉండవలసిందే అన్నటువంటి ఉద్దేశంతో మనము ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని మొదలు పెట్టాం. దెన్ ఎర్లియర్ మనకు ఉన్నటువంటి 13 జిల్లాలు, తీర ప్రాంతంలో 9-10 జిల్లాలు వస్తాయి. తీర ప్రాంతంలో 8-9 జిల్లాలు వస్తాయి మనకు. అప్పుడు ఆ రకంగా తీసుకుని ప్రతి జిల్లాలో ఒక హార్బర్ అని చెప్పి మన శ్రీకాకుళం జిల్లాలో బుడగట్లపాలెం దగ్గర, విజయనగరం జిల్లా చింతపల్లి దగ్గర, విశాఖపట్నం ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హార్బర్ కి మోడర్నైజేషన్ కోసం ఒక 150 కోట్లు ఇచ్చి, అలాగనే ఎర్లియర్ విశాఖపట్నం జిల్లాలో పూడిమడక దగ్గర ఒక హార్బర్ ఇచ్చాం, ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉప్పాడ దగ్గర హార్బర్ ఇచ్చాం, వెస్ట్ గోదావరి జిల్లాలో బియ్యపుతిప్పు దగ్గర హార్బర్ ఇచ్చాం. అంటే నేను అన్నది పాత జిల్లాల గురించి చెప్తాను. కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, గుంటూరు జిల్లా, నిజాంపట్నం, ప్రకాశం జిల్లా, వాడరేవు అండ్ కొత్తపట్నం, నెల్లూరు జిల్లా జువ్వల దిన్నె దగ్గర మన హార్బర్స్ ఆ రోజు మంజూరు ఇచ్చాము. అవుట్ ఆఫ్ దీస్ ఏంటంటే జువ్వల దిన్నె అన్నటువంటిది కొద్దిగా ఫాస్ట్ పేస్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి కొద్దిగా మనకి బాగా సపోర్ట్ చేసింది. ఆ టైంలో వెంటనే చాలా ఫాస్ట్ పేస్ లో ఫినిష్ చేసి మన హయాంలోనే 90% వర్క్స్ కంప్లీట్ చేసి
మనం దాని ప్రారంభోత్సవానికి అని చెప్పి ఆనరబుల్ సీఎం గారితో కూడా ఆ రోజు ఒక డేట్ పెట్టుకొని సంభవం ఎందుకనో అది మరి మేము ప్రారంభించలేకపోయినాము. మేము ప్రారంభించకపోయినా గవర్నమెంట్ వచ్చినటువంటి 1 or 2 months లోనే ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు దాన్ని ప్రారంభించారు. మనం ఈ హార్బర్లని మొదలు పెట్టినప్పుడే, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ కేఎస్ఆర్ గారు, ఈ హార్బర్లు అన్నటువంటి వాటిని మనం మొదలు పెట్టినప్పుడే అవసరమైతే ఒక చిన్నపాటి బెర్త్ కట్టుకోవడానికి వీలుగా ఉండాలి హార్బర్స్. చిన్నపాటి బెర్త్ కట్టుకోవడానికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మాకు శ్రీకాకుళం జిల్లా ఉంది, బుడగట్లపాలెం దగ్గర మేము హార్బర్ ఇచ్చాం, లైక్ వైజ్ మూలపేట దగ్గర పోర్ట్ ఇచ్చాం. ఈ పోర్ట్ లో ఎప్పుడైనా కానీ హ్యాండ్లింగ్ లో డిలేస్ ఉన్నా లేకపోతే ఎక్కువ లోడ్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అవసరమైతే ఒక స్మాల్ బెర్త్ దీనికి కాంటిగ్యులస్ గా ఉన్నటువంటి హార్బర్ బుడగట్లపాలెం హార్బర్ అవుతుంది. సో బుడగట్లపాలెం హార్బర్ లో ఒక చిన్న బెర్త్ ఉండేట్టుగా చూడండి. తద్వారా చిన్న చిన్న షిప్లకు సంబంధించినటువంటి లోడింగ్ అన్లోడింగ్ హ్యాండ్లింగ్ చేయగలిగేటటువంటి స్థితిలో ఉండాలి అన్నట్టుగా మీరు హార్బర్స్ అన్నిటిని కూడా డిజైన్ చేయండి. మనకు ఉన్నటువంటి ప్యూర్ స్ట్రెంగ్త్ కోస్టల్ రీజన్ మంది ప్యూర్ స్ట్రెంగ్త్ అది. ఈ కోస్టల్ ఏరియా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయిందని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. సో లైక్ వైజ్ మేము జువ్వల దీన్ని కూడా మేము అలాగనే డిజైన్ చేస్తాం ఆ రోజు. అక్కడ అటువైపు కృష్ణపట్నం ఓకే, ఇప్పుడు దాన్ని ఎందుకు ప్రైవేట్ పరం చేయాల్సి వస్తుంది? 2024లో మోడీ గారు ప్రారంభించిన దాన్ని. ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నాను. జువ్వలదిన్న హార్బర్ కి సౌత్ సైడ్ ఏమో మనకి కృష్ణపట్నం పోర్ట్ వస్తుంది, నార్త్ సైడ్ ఏంటంటే రామాయపట్నం పోర్ట్ వస్తుంది. సో రెండు వైపులా పోర్ట్లు ఉండడం వల్ల ఏంటంటే అది స్ట్రాటజిక్ గా చాలా ఇంపార్టెంట్ హార్బర్, చాలా పెద్ద ఎత్తున మత్స్యకారులు ఉన్నటువంటి ప్రాంతం అది మనకి కావలి కాన్స్టిట్యున్సీలో వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, మన గవర్నమెంట్ మారిన వెంటనే అన్ని పోర్టులు కూడా మనం మొదలు పెట్టినటువంటి అన్ని పోర్టుల్లో కూడా హ్యాండ్లింగ్ బెర్తులకు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చినారు ఆల్రెడీ. సో ఒక ప్రైవేట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిలో భాగంగానే హార్బర్లు కూడా ఈ బెర్త్ హ్యాండ్లింగ్ కి అవసరమైనటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి స్థితిలో కట్టినవే కాబట్టి దీన్ని కూడా పనిలో పనిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పేటటువంటి కుట్ర అయితే చేస్తూ ఉన్నారు. నేను అడుగుతున్నాను, మత్స్యకారుల కోసం అని చెప్పి 8 హార్బర్లు మనం కట్టిస్తున్నాం. అవుట్ ఆఫ్ దీస్ 4 నియర్ కంప్లీషన్, 4 వేరియస్ స్టేజెస్ లో ఉన్నాయి. అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కోసమని ఈ కోస్టల్ ఏరియాని మరింత విస్తారంగా ఉపయోగించుకోవాలని చెప్పి పోర్టులు కూడా మనం కడుతున్నాం. మనం మూరపేట పోర్టు, లేకపోతే మచిలీపట్నం పోర్టు, కాకినాడ SCZ పోర్టు, ఇక్కడ రామాయపట్నం పోర్టు, ఇవి కూడా మనం కట్టినవి. వాటిని ఫాస్ట్ పేస్ లో ఫినిష్ చేసుకొని వాటిని ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ వాడుకొని వీటిని మత్స్యకారులకి పూర్తిగా కేటాయించాలి తప్ప దీన్ని కూడా తీసుకొని వెళ్ళి దీనికి మనం కేటాయించినటువంటి ల్యాండ్ లో ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి దీనిలో ప్రతిదాన్ని కూడా ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పిస్తే మత్స్యకారులు మరి ఎలాగా బాగుపడతారు? మత్స్యకారులకు ఎలా ఉపయోగపడతాయి? రేపు పొద్దున హార్బర్ లోకి ఎంటర్ అవ్వాలన్నగానే ప్రైవేట్ సంస్థ వాళ్ళు సవాళ్ళకు ఆంక్షలు పెడతారు, బెర్త్ ఫీజులు పెడతారు, ఛార్జీలు పెడతారు, యూజర్ ఛార్జీలు పెడతారు, ఎంట్రీ అవుట్ గేట్ అన్నిటికీ కూడాను రకరకాల ఇబ్బందులు ఉంటాయి. అన్ని దగ్గరలో మనం చూసేది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అదే పందాలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. ఇప్పటికే మత్స్యకారులు వ్యతిరేకిస్తారా? మత్స్యకారులు దీని మీద వ్యతిరేకిస్తారా? ఆందోళన వ్యక్తం చేస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఆ మాట చెప్తున్నాను. దీనిపైన ఆల్రెడీ చర్చ మొదలైంది మాకు. దీనిపైన కొద్దిగా తీవ్రమైనటువంటి ఒక మాటలో చెప్పాలి అంటే ప్రొటెస్ట్ కాదండి, రిటాలియేషన్ ఇవ్వడానికి మేమైతే సిద్ధపడతా ఉన్నాం మత్స్యకారులు. యాజ్ ఏ మత్స్యకారుడుగా, మాజీ మత్స్యశాఖ మంత్రిగా వీటిని కేటాయింపులు తీసుకొచ్చి వీటిని ఎలాగైనా పూర్తి చేసి మత్స్యకారులకు అందివ్వాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులుగా గతంలో మాకు కూడా చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఈ బిఎఫ్ తిప్ప హార్బర్ ఇది ఒకదాన్న పీపీపీ మోడ్ లో టేకప్ చేద్దామంటే ఆనరబుల్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు హీ సెడ్ సింప్లీ నో, అవి మత్స్యకారులకు సంబంధించిన ప్రాపర్టీస్, మన మత్స్యకారులకు సంబంధించి ఎంతైనా ఖర్చు పెడతాం తప్ప ప్రైవేట్ వ్యక్తుల ఇంటర్ఫీరెన్స్ మాత్రం నేనైతే యాక్సెప్ట్ చేయనని చెప్పి స్పష్టంగా చెప్పిన సందర్భం నాకు తెలుసు. కాబట్టి దీనిపై ఖచ్చితంగా మేమైతే ఉద్యమానికి సిద్ధపడతాం.